హార్బరు బహుశా మా కోస్టల్ జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి సుమారు ఒక 40-50 వేల మంది ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళి సరైనటువంటి ఉద్యోగ వసతులు కానీ పని దొరికే అవకాశాలు కానీ లేనటువంటి ఆ ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి సుమారు 40-50 వేల మంది ఉన్నారు అధ్యక్ష. ఈ డ్రెడ్జింగ్ హార్బరు ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. ఏప్రిల్ 14వ తారీఖుని ముంబైలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రతినిధిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక MOU అయ్యింది అన్నప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గంలో ప్రజలందరం కూడా ఎంతో ఆనందాన్ని పొందడం, తద్వారా ముఖ్యమంత్రి గారికి స్వయంగానే మేము అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఈ హార్బరు మరి ఇంకా త్వరితగతినే, ఎందుకంటే ఒక మంచి సీజన్ అధ్యక్ష. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి అంగీకారాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి 200 ఎకరాల భూములు కూడా సిద్ధం చేయడం, వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. త్వరితగతిని ఈ కార్యక్రమాలు లేకపోతే ఈ పనుల నిర్మాణానికి ముందుకు రాష్ట్ర ప్రభుత్వం కాస్త చొరవ తీసుకుని ముందుకు వెళ్లాలని మీ ద్వారా మరి మంత్రి గారిని నేను కోరుతున్నాను అధ్యక్ష. మరొకసారి ఒక చారిత్రాత్మకమైనటువంటి భారతదేశంలో మొట్టమొదటి హార్బరు, అదేవిధంగా ఆసియా ఖండంలోనే ఇక్కడి నుంచి అనేక రకాలైనటువంటి ఈ డ్రెడ్జింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించే ఒక గొప్ప అవకాశం అంతర్వేది అంటే అది ఒక పెద్ద పుణ్యక్షేత్రం అధ్యక్ష. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఏం చేసినటువంటి స్థలం అది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో, నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సుమారు 2,000 కోట్ల రూపాయలతో ప్రారంభించబడే ఈ పెద్ద ప్రాజెక్టు మనకు రావడం మరి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారు సంప్రదింపులు చేసి ఈ ప్రాజెక్టుని అంతర్వేదికి తీసుకురావడం కోసం తీసుకొచ్చినటువంటి ఆ కృషిలో ప్రత్యేకంగా రాజోల్ నియోజకవర్గం ప్రజలు ఆజన్మాంతరం ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారని మీ ద్వారా మనవి చేస్తాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఆస్తి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం అధ్యక్ష. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ఎక్కువగా పోర్టులు రావాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం. పోర్టులు వచ్చేటప్పుడు తప్పనిసరిగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ తప్పనిసరిగా ఉండాలి అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేదు. మనం ఇతర దేశాలకు వెళ్ళి మనకున్నటువంటి ఈ రిపేర్స్ కానీ అవసరాలు కానీ తీర్చుకుంటున్నాం అధ్యక్ష. మన రాష్ట్రంలో దేశంలో లేదు. ముఖ్యమంత్రి గారు ప్రెస్టేజ్గా తీసుకొని సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక లాజిస్టిక్ హబ్గా తయారు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం వల్ల దీని ప్రాధాన్యతను గుర్తించి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో ప్రయత్నం చేశారు అధ్యక్ష. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2015లో ట్రైనింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు అంతర్వేదిలో ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపింది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు యొక్క ఖరీదు సుమారుగా 460 కోట్ల రూపాయలు అవుతుంది.